మీరు దేవునికి దూరముగా, దేవుని ఎరగని వారిగా, చీకటి నిండిన వారిగా మీరు ఉండి ఉన్నను. ఇప్పుడు దేవుడు నీకును నాకును సంఘమును ప్రేమించి సంఘము కొరకై ప్రభు సిద్ధము చేసిన బహుమతులలో ఒకటి ఏమిటి అని మనము చూచినట్లయితే పరిశుద్ధత. మన దేవుని దగ్గర నుండి ఏం కోరుకుంటాం? దేవుని దగ్గర నుండి బహుమానములు కోరుకుంటాం, భాగ్యములను కోరుకుంటాం, సిరి సంపదలను కోరుకుంటాం, కీర్తి ప్రతిష్టలను కోరుకుంటాం, ఫలములను దీవెనలను మనము కోరుకుంటాం. కానీ ప్రభు ఏమంటూ ఉన్నాడు? నేను నీకు ఇవ్వడానికి ఏది ఇష్టపడుతూ ఉన్నానో. లోకంలో ఉన్న వారికి దేవునికి ఉన్న వ్యత్యాసము ఏమిటో మీకు తెలుసా? లోకములో ఉన్న ఎవరికి లేనిది దేవునికి మాత్రమే ఉన్నది ఏమిటి? మీరు అపోస్తల కార్యములు 3వ అధ్యాయము 14వ వచనాన్ని మీరు చూచినప్పుడు, అపోస్తల కార్యములు 3వ అధ్యాయము 14వ వచనం మీరు చూచినప్పుడు అక్కడ దేవుడు ఉచ్చరింపబడుచు ఉన్నాడు. ఎలాగూ? పరిశుద్ధుడును నీతిమంతుడునైన యేసుక్రీస్తు ప్రభుని గూర్చి దేవుని యొక్క వాక్యము చెప్పుచున్న మాట ఏమిటి అనగా, పరిశుద్ధుడును నీతిమంతుడును. ఈరోజు మనిషి చాలా పోరాటాల్లో ఉంటాడు. ఈ పోరాటాల్లో మనిషి అనుకుంటూ ఉంటాడు, నేను లోకములో యుద్ధములు చేస్తూ ఉన్నాను, లోకముతో నేను యుద్ధము చేయాలి అనగా లోకములో ఉన్న వారితో నేను యుద్ధము చేయాలి అని మనిషి భావిస్తూ ఉంటాడు. ఒక వింతైన విషయం ఏమిటి అంటే, దేవుడు మానవునికి వైరము పెట్టలేదు. దేవుడు మానవునికి సాతానుకి వైరం పెట్టాడు. కానీ సాతానుతో నీవు పోరాడుకుంటున్నట్లు సాతానుడు మానవునికి వైరము పెట్టాడు. ఈ ఒక్క సత్యాన్ని మీరు తెలుసుకుంటే జీవితము చాలా సుఖంగా ఉంటుంది, చాలా నెమ్మదిగా ఉంటుంది. దేవుడు మానవునికి సాతానుకు వైరము పెడితే ఆ వైరములో మానవుడు నిమగ్నమై సాతానును జయించవలసి ఉంటే, కానీ సాతాను వలయములో చిక్కుకున్న మానవుడు వానితో పోరాడకుండా మానవునికి మధ్య వైరమును ఉంచగా మానవుడు ఆ వైరములో మునిగి అశాంతితో నిండి ఉన్నాడు. సువార్త విస్తరణ, సువార్త ప్రకటన, సువార్త చే మానవుని హృదయ ప్రక్షాళన అవసరమని చెప్పడానికి గల కారణం ఏమిటి అంటే, సువార్త ఏం చేస్తుంది? మనిషిని మార్చుతుంది. కానీ మనిషి మారుటను బట్టి ప్రపంచం మారుతుంది. ఈరోజు ప్రపంచమును నీవు మార్చవలనంటే ముందు మనిషిని మార్చాలి. ఎందుకనగా ప్రపంచమును కలుగు చేయించిన వాడు మానవుడు. అనగా మనము జీవించుచున్న ప్రపంచాన్ని, ఆ ప్రపంచము ప్రేమతోనూ, ఆ ప్రపంచము దయతోనూ, ఆ ప్రపంచము క్షమతోనూ, ఆ ప్రపంచము దాతృత్వముతోనూ నిండి ఉండవలనంటే అట్టి ప్రపంచమును కలుగు చేయగలిగిన సామర్థ్యమును దేవుడు మానవునికి ఇచ్చాడు. కానీ మానవ హృదయము మారక, రక్షణ భాగ్యము లేక, మానవుని యొక్క హృదయము మలినముతో నిండి ఉండటను బట్టి ఈరోజు లోకము ఎలా ఉన్నది అనగా వెలుగుతో నిండి ఉండలేదు, కానీ చీకటితో నిండి ఉన్నది. అందుకని ఇప్పుడు దేవుడు సంఘమును ప్రేమించి సంఘమును ప్రత్యేకపరచుకొని సంఘమును తన పనిముట్టుగా లోకములో వాడుకొనుటకు గాను ప్రభు చేసిన పని ఏమిటి అని మనము చూచినప్పుడు పేతురు స్పష్టముగా తెలియచేస్తూ ఉన్నాడు. పౌలు రోములో ఉన్న సంఘమును, కొరింథులో ఉన్న సంఘమును, అఖాయందున్న సంఘమును, ఫిలిప్పులో ఉన్న సంఘమును, కొలస్సీలో ఉన్న సంఘమును పరిశుద్ధులని పిలుచుట గల కారణం ఏమిటి అంటే, దేవుడు ఎప్పుడైతే తన ఆత్మను పంపి ఉన్నాడో, ఆత్మను కుమ్మరించి ఉన్నాడో, ఆ ఆత్మ చేయించిన పని ఏమిటి అంటే మిమ్ములను పరిశుద్ధపరచుచూ ఉన్నది.